నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఈ అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఈ అంశాన్ని తప్పుదో పట్టిస్తూ దళితులని అడ్డుగోడగా పెట్టి ఈ దళితులు అడ్డుగోడగా ఉన్నటువంటి నీడలో మెడికల్ కాలేజీల్ని అమ్మేలాయని చూస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? దళితులు, దళిత సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు ఎందుకు దళితుల హత్యల గురించి ఇప్పుడు పర్టికులర్గా మాట్లాడుతున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనలో అడ్డుకోవాలని చూస్తున్నారనేది నేను క్లారిటీగా మీకు వివరిస్తాను. మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత ప్రేక్షకులే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసుకోండి. నోట్ చేసి పెట్టుకున్నటువంటి మాటని అండర్లైన్ చేసి పెట్టుకోండి. నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు. అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు. ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము. నిజాలను మాత్రమే చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్తున్నాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల యొక్క పర్యటన, ఆ పర్యటనలో భాగంగా TV5లో వచ్చినటువంటి ఒక న్యూస్ని నేను మీకు వినిపిస్తాను, వినండి. క్లియర్ కట్గా గమనించండి. ఇక్కడ వైసీపీ అధినేత జగన్ కు దళిత సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ మృతికి జగనే కారణమని, ఇది ప్రపంచానికి తెలిసిన నిజమన్నారు దళిత సంఘాల నేతలు. డాక్టర్ కు ఒక మాస్క్, ఒక PPE కిట్ అందించలేని జగన్ నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ కట్టారంటే ప్రజలు నమ్మరని అన్నారు. ఓ డాక్టర్ ప్రాణాలు కాపాడలేని వారు మెడికల్ కాలేజ్ కడతారా అని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ మృతిపై ఇప్పటి వరకు న్యాయం జరగలేదని సిబిఐతో విచారణ జరిపించాలి సంఘాల నేతలు. ఓకే, సిబిఐతో విచారణ జరిపించాలి దళిత సంఘాల నేతలు. నర్సీపట్నం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన అడ్డుకుంటాం. ఓకే, ఒక 10 మందిని పోగేసి మరి వాళ్ళు కూటమి ప్రభుత్వంతో ఏ విధంగా ఒప్పందాలు మనం చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే, డాక్టర్ సుధాకర్ గారి యొక్క మరణం, సుధాకర్ గారిది హత్య అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చేసింది అనుకున్నాం. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం దాటి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ కేసు విషయంలో ఒక్క అడుగన్నా ముందుకేశారా? స్ట్రైట్ క్వశ్చన్. నిజంగా ఇది ప్రభుత్వం చేసిన హత్య అయితే దోషుల్ని ఇప్పటి వరకు ఎందుకు శిక్షించలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? పోనీ అధికారంలోకి రాకముందు మీరు గమనించండి. అధికారంలోకి రాకముందు ఈ తెలుగుదేశం పార్టీ అనేది వర్ల రామయ్య గారి అధ్యక్షతన విజయవాడ నగరం నడిబొడ్డున అఖిలపక్ష దళితుల యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సమావేశానికి వర్ల రామయ్య గారు హెడ్. ఆయన కుడి చేతి వైపున మందకృష్ణ మాదిగన్ ఉన్నారు, ఆయన కుడి చేతి వైపున కొనకపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు, వర్ల రామయ్య గారికి ఎడం చేతి వైపున నక్కా ఆనందబాబు గారు ఉన్నారు, ఆయన పక్కన మీరు తీసుకుంటే రామాంజనేయులు గారు ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పక్కన MRPSలో జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి ఇప్పుడు లిడ్ క్యాబ్ చైర్మన్గా ఉన్నటువంటి పిల్లి మాణిక్రావు గారు ఉన్నారు. అంటే దాదాపుగా మీరు చూడండి, ఆ వరుసలో అందరూ నక్కా ఆనందబాబు గారు తప్ప అందరూ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులే ఉన్నారు. ఓకే, మాన సామాజిక వర్గం దీనిలో పాల్గొనలేదంటే మల్లె వెంకట్రావు గారు కానీ, అరుణ్ కుమార్ గారు కానీ, షార్వాగ్ గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలను పిలిచి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో ఏం చెప్పారో తెలుసా? వైసీపీ ప్రభుత్వం హయాంలో జరుగుతున్నటువంటి ఈ దళితుల హత్యలకి సమాధానం కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కేసులైతే పెండింగ్లో ఉన్నాయో, ఎవరెవరైతే దళితులను చంపారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి శిక్షలు వేసేటువంటి బాధ్యత మాది అని చెప్పారు. ఓకే, 2 సంవత్సరాలు అవుతుంది కదా దాదాపుగా. సుధాకర్ గారి యొక్క కేసులో ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకు పడలేదంట? పడకపోవడానికి కారణం ఏంటంటే, ఓకే, దోషులకు శిక్ష పక్కన పెడదాం, శిక్షించారా లేదనేది పక్కన పెడదాం, అసలు కేసు ఎంక్వైరీ ఏది? ఇప్పుడు అడుగుతున్నటువంటి దళిత నాయకులు కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని అడుగుతున్నారు. ఎవరిని అడగాలి? అది జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారా? అధికారంలో ఉంది ఎవరు? ఉంది చంద్రబాబు నాయుడు గారు కదా. చంద్రబాబు నాయుడు గారును, పవన్ కళ్యాణ్ గారు, లేదా బీజేపీ వాళ్ళను అడగాలి. వాళ్ళు కదా కూటమి కదా అధికారంలో ఉంది. అలా అడుక్కోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు దయచేసి స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు, దళిత సంఘాల నేతలకి స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు స్క్రిప్ట్ అన్నా సరిగ్గా ఇవ్వండి. అవి సరిగ్గా ఇవ్వకపోతే ఇలాగా ఏడుస్తాయి బ్రతుకులు. ఓకే, కానీ నేను అడుగుతున్నా,
సుధాకర్ గారి యొక్క మృతికి మెడికల్ కాలేజీలు అమ్ముకోవడానికి అసలు సంబంధం ఏంటి సార్? ఏంటి సార్ సంబంధం? బోడిగుండెకి మోకాలకి ఎందుకు సార్ మీరు ముడి పెడతారు? బోడిగుండె ఎక్కడ, మోకాలు ఎక్కడ? ఈ రెండుకి ఎందుకు ముడి పెట్టాలని మీరు చూస్తున్నారు? మీరు అమ్ముకోవాలనుకుంటున్నారు, ఓకే అమ్మేసేయండి. మీరు అమ్ముకోవాలనుకుంటున్నారు, పేదలకి వైద్య విధిని దూరం చేయాలనుకుంటున్నారు, ఓకే చెప్పండి, నిజాయితీగా చెప్పండి. మేము దూరం చేయాలను, పేదలకి వైద్యాన్ని దూరం చేయాలనుకుంటున్నాం చెప్పండి. మీరు అమ్ముకోవాలని అమ్ముకుంటూ మీరు అధికారంలోకి రావడానికి సుధాకర్ని చంపారు, బట్టలు కూడా తీసి నడి రోడ్డు మీద పొర్లించి చంపారు, వాడుకున్నారు. దళిత డాక్టర్ వాడేసుకున్నారు. అధికారంలోకి వచ్చినా కూడా ఏం బ్రతుకులు సార్ ఇవి? శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు శవాల మీద ఓట్లు ఏరుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ ఏది? దోషులకు శిక్షలు ఏవి లేవు కదా. శిక్షించకుండా, దోషులకు శిక్షలు వేయకోకుండా మళ్ళీ ఇప్పుడు కూడా వాటిని వాడుకుంటున్నారంటే మెడికల్ కాలేజీలు అమ్ముకుంటూ సుధాకర్ గారి హత్యను ఎందుకు సార్ అడ్డం పెట్టుకుంటారు? ఇది ఎంతవరకు సమంజసం? నేను స్క్రీన్ ఉంటే ఇంకా నీట్గా చూపించేవాడిని. నాకు అంత ఎక్విప్మెంట్ లేదు కాబట్టి నేను ఫోన్లోనే మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా చట్టసభల్లో చాలా హుందాగా మాట్లాడవలసినటువంటి దళిత ప్రజాప్రతినిధుల చేత టీడీపీ ఎమ్మెల్సీ అయినటువంటి కావిలి గ్రీష్మ గారి చేత ఏం మాట్లాడిస్తున్నారో మీరు ఒకసారి చూడండి. ఇది శాసన మండలిలో జరుగుతున్నటువంటి అంశం అనమాట. నేను క్లియర్ కట్గా మీకు వినిపిస్తాను, చూడండి. ఫోన్ కదా కొంచెం మీకు మెడికల్ కాలేజెస్ గురించి కానీ చెప్పమ్మా, హెల్త్ కేర్ గురించి కానీ అమ్మా ప్రతిపక్షానికి మాట్లాడే అర్హత లేదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను అధ్యక్ష. ఓకే ఎందుకు అంటే నాట్ జస్ట్ హెల్త్ కేర్ అధ్యక్ష, అమ్మా ఈవెన్ అబౌట్ ఎస్టీల గురించి దయచేసి మాట్లాడొద్దు. అమ్మా నేను అధ్యక్ష మీకు మీ అందరూ చేతిలోని ఫోన్లు ఉన్నాయి అధ్యక్ష. అమ్మా నేను చెప్పేది చెప్తాను అందరికీ చెప్తాను. చెప్పమ్మా. అందరి ఫోన్లు మీ చేతుల్లో ఫోన్లు ఉంటాయి అధ్యక్ష. తల్లి హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి దాంట్లోని చాట్ జీపీటీలోని దయచేసి డాక్టర్ సుధాకర్ గురించి కొట్టండి అధ్యక్ష. అమ్మా ఆయన ఎలా చనిపోయారు, అబ్బా ఆయన ప్రాణం ఎలా పోయింది అని న్యూట్రల్ ప్లాట్ఫామ్ చాట్ జీపీటీలోనే వస్తుంది అధ్యక్ష. ఇది నేను చెప్పింది కాదు అధ్యక్ష. అమ్మా టైప్ చేయండి అధ్యక్ష, టైప్ చేయండి. ఇక్కడ అమ్మా తల్లి ఎమ్మెల్సీగా వెళ్ళారు శాసన మండలికి. తల్లి మీకు నేను గౌరవం ఇస్తున్నా. మా దళిత సామాజిక వర్గాల సంబంధించి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మండలికి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీగా మీకు నేను గౌరవించి దండం పెట్టి అడుగుతున్నా తల్లి సుధాకర్ గారి యొక్క డెత్కి మెడికల్ కాలేజీలు అమ్ముకోవడానికి సంబంధం ఏందమ్మా తల్లి? అమ్ముకుంటున్న వాటిని అమ్ముకుంటున్నామని చెప్పండి అమ్మా. దానికి సుధాకర్ గారి యొక్క హత్యకి లేదా ఆయన మరణానికి ఏంటమ్మా సంబంధం? ఓకే అమ్మా, హోమ్ మినిస్టర్ ఎవరమ్మా? మన దళిత బిడ్డ, మన మాదిగ బిడ్డ అనితమ్మ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. మరి ఎందుకమ్మా ఆ కేసు గురించి ఎంక్వైరీ జరగటలేదు? ఎందుకమ్మా అరెస్టులు లేవు? ఒక్కళ్ళనన్నా అరెస్ట్ చేశారా? ఎందుకు చేయలా? సుధాకర్ గారి యొక్క హత్యలో ఇప్పటికీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అరెస్టులు ఎన్ని? ఒక్కళ్ళం కూడా అరెస్ట్ చేయలేదే అమ్మా. తల్లి నాకు స్త్రీలంటే అమితమైనటువంటి గౌరవం. ఆ గౌరవంతో నేను అడుగుతున్నానమ్మా ఒక మాట. నారా భువనేశ్వరి అమ్మగారిని ఏదన్నా ఒక చిన్న మాట అన్నా, మాజీ ఎమ్మెల్యేలని, కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి వ్యక్తుల్ని ఎన్ని రోజులు జైల్లో ఉంచారమ్మా? వల్లభనేని వంశీని ఎన్ని రోజులు ఉంచారమ్మా? ఇంకొంతమందిని అసలు అడ్రస్సే లేరు, వాళ్ళు రిలీజ్ అవుతారో లేదో కూడా తెలియదు, ఏ జైల్లో ఉన్నారో కూడా తెలియదు. నేనేమంటున్నానంటే ఓకే, భువనేశ్వరమ్మనైనా ఎవరినైనా సరే స్త్రీలని గౌరవించడం అనేది మన సాంప్రదాయం. సో నేను ఆ మాటల్ని ఖండించాను, అప్పుడు ఖండించాను, ఇప్పుడు ఖండిస్తున్నాను. ఓకే, అమ్మను ఒక మాట అన్నారని చెప్పేసి అరెస్ట్ చేసి నెలలు సంవత్సరాలు జైల్లో పెడుతున్నారు కదమ్మా. సుధాకర్ గారిని నడి రోడ్డు మీద చంపేశారు కదమ్మా. చంపినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదమ్మా? అమ్మా, మాట అంటే అరెస్ట్ చేసి జైల్లో పెడతాం, ప్రాణం పోతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టరా అమ్మా? మా ప్రాణాలు కాదమ్మా. మీకు మాట అంటేనే అంత కోపము, అంత ఇబ్బంది, మీరు అంత రకంగా ఇబ్బంది పడతారే తల్లి. మీ మీద మాట పడడం కన్నా మా ప్రాణాలు పోవడం అంత చులకనా తల్లి? ఏమ్మా, మన హోమ్ మినిస్టర్ మన జాతి బిడ్డ హోమ్ మినిస్టర్గా ఉంది. మన డాక్టర్ని చంపిన వాళ్ళని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయాలి? ఏ పోలీసులు చంపారు? ఏ నాయకులు చంపారు?
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారే కారణం, జగన్మోహన్ రెడ్డి గారే కారణం అన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి ఆధారాలు చూపించి. మరి ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయాలా? ఏందమ్మా ఇది? సుధాకర్ గారి ఆత్మ ఎంత రోధిస్తుందో తెలుసా? అడ్డం పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకమ్మా ఆయన చావును అడ్డం పెట్టుకుంటారు? ఎందుకమ్మా దళితులు చావులంటే మీకు అంత అవహేళన? ఒక్క అడుగు కూడా, ఇస్సుమంత కూడా ఈ కేసు విషయంలో మీరు ముందుకెళ్ళకోకుండా అరే మెడికల్ కాలేజీలు అమ్ముకుంటూ దానికి దీనికి లింక్ పెడతారేంటి తల్లి? అంటే వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను, ఏం విజన్ సార్ మీరు? ఎలా వాడుకుంటున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ప్రజాప్రతినిధులను కానీ, దళిత సంఘాలను కానీ, దళిత సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను కానీ. మీ వాడకం తర్వాతే సార్ ఎవరి వాడకమైనా. వాటే వాడకం. ఇంకొకసారి మాజీ మంత్రివర్యులు ఆయనకు కూడా ఎంఆర్పిఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎంఆర్పిఎస్లో నుంచి నాయకత్వం చేసి వచ్చినటువంటి నాయకుడే డొక్కా మాణిక్య వరప్రసాద్ గారని. అసలు ఆయన చేత ఏం మాట్లాడిస్తున్నారో చూడండి. ఏబిఎన్ డిబేట్లో పెట్టి వెంకటకృష్ణ గారు డిబేట్ నిర్వహించారు. ఆ డిబేట్లో డొక్కా గారు ఏం మాట్లాడుతున్నారో వినండి. అయితే నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే, హాస్పిటల్ ఒకటి, టీచింగ్ మెడికల్ కాలేజ్ ఒకటి అండి. నా ఉద్దేశం మెడికల్ కాలేజీలు అవసరం లేదు, ఇప్పటికే ఎక్కువైపోయినాయి. అనవసరంగా ఫ్యాన్సీగా నడుస్తుంది మెడికల్. సార్ మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, ఎక్కడ ఎక్కువైనాయి సారు? ఏ ఊరిలో ఎక్కువైనాయి సారు? మీకంటే ఆస్తులు కూడబెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కాబట్టి మీ బిడ్డల్ని డాక్టర్లు చదివించాలనుకుంటే మీకు ఈజీ ఏమో. పేద కుటుంబాల్లో పుట్టినటువంటి బిడ్డలకి, నేను బైపీసీ స్టూడెంట్ని, నాకు తెలుసు ఆ బాధ. నేను ఎంసెట్ రాశానప్పుడు, ఇప్పుడు నీట్ వచ్చింది. మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్ కొట్టడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు. నిద్రాహారాలు మానుకొని చదివినా కానీ రావడం కష్టము. ఎందుకంటే ఆ స్ట్రక్చరే తెలియదు చిన్న చిన్న కాలేజీల్లో చదివినటువంటి వ్యక్తులకి. ప్రభుత్వ కాలేజీలు కానీ, చిన్న చిన్న ప్రైవేట్ కాలేజీల్లో కానీ చదివినటువంటి వ్యక్తులకి అప్పట్లో ఎంసెట్, ఇప్పుడు నీటు, ఆ ఎగ్జామ్లో ప్రశ్నలు ఎలా వస్తాయో కూడా ఆ స్ట్రక్చరే తెలియదు. అంత కష్టపడి చదువుకున్నా కానీ సీట్లు రానటువంటి సందర్భం. ఓకే, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. నేను విజ్ఞాన భారతి చీరాల కాలేజ్ టాపర్ని, నేను బైపీసీ. నాకు రాలా మెడిసిన్ సీటు. నేను అగ్రికల్చర్ బీఎస్సీలో జాయిన్ అయ్యాను, మెడిసిన్ రాక. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది. ఈ రోజున డొక్కా మాణిక్యరావు గారు కాకోకుండా దళిత సామాజిక వర్గం, దట్టు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకుండా ఎవరైనా ఈ వ్యాఖ్యలు చేస్తుంటే డొక్క చించి డోలు కట్టే విధంగా మాట్లాడేవాడిని. నిజాలతోటి డొక్క చించి డోలు కట్టే విధంగా మాట్లాడేవాడిని. డొక్కా మాణిక్య వరప్రసాదరావు గారు కాకుండా ఇంకెవరన్నా మాట్లాడుంటే నిజాలతో మాట్లాడేవాడిని. అని ఎక్కువైపోయినాయి. ఒక ఫ్యాషన్ అయిపోయిందంట. ఏం సార్, పేదల పిల్లలు డాక్టర్లు అవ్వడం అనేది ఒక ఫ్యాషనా మీకు? పేదల పిల్లలు డాక్టర్లు అవ్వడం అనేది ఒక ఫ్యాషనా మీకు? కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నటువంటి వాళ్ళకి మీకు ఫ్యాషన్ ఏమో కానీ, కూలీ నాలి చేసుకొని చిన్న చిన్న చిరు ఉద్యోగాలు చేసుకుంటూ రూపాయి కూడబెట్టుకొని బిడ్డల భవిష్యత్తుకై చదివించేటువంటి వ్యక్తులకు అది ఫ్యాషనే కాదు సార్, అది జీవిత లక్ష్యాలు సార్. ఎంబీబీఎస్ చదవడం అనేది జీవిత లక్ష్యాలు. నాట్ ఈజీ. మీకు ఈజీ ఏమో, మాకు ఈజీ కాదు సార్. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. ఫ్యాన్సీగా నడుస్తుంది మెడికల్ ఎడ్యుకేషన్ అనేది. చాలా మంది తల్లిదండ్రులు ఒక మోజులో మెడికల్ ఎడ్యుకేషన్ మీద పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు. పిల్లల్ని విదేశాలు పంపించడం, లేకపోతే ప్రైవేట్ మెడికల్ పంపించడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే, హాస్పిటల్ ఒకటి, టీచింగ్ మెడికల్ కాలేజ్ ఒకటి అండి. మళ్ళీ అదే రిపీట్ అంటే అంతవరకే పెట్టారు సోషల్ మీడియాలో. నేను అంటున్నా, మోజేంటన్నా, మీ వయసు చాలా పెద్దదన్నా, మీ వయసుకి గౌరవం ఇచ్చి నేను మాట్లాడుతున్నానన్నా. మీరు డిబేట్లో మాట్లాడేటప్పుడు, పేద వర్గాల తరపున మాట్లాడేటప్పుడు, దళిత కమ్యూనిటీలని రిప్రజెంటేషన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఎవరు చెప్పాడన్నా మీకు? ఏ పేద బిడ్డ చెప్పాడు మీకు మెడికల్ కాలేజీలు అవసరం లేదని? ఏ పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పారు మీకు మెడికల్ కాలేజీలు అవసరం లేదని? మెడికల్ కాలేజీల్లో సీట్లు మాకు అవసరం లేదని ఎక్కడ చెప్పారు? ఎక్కడ ఎక్కువైపోయినాయి కాలేజీలు? ఏ సందులో ఉన్నాయి, ఏ గొంతులో ఉన్నాయో చెప్పు, లిస్టు చెప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల యొక్క లిస్టు చెప్పు. ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇక్కడ? మెడికల్ కాలేజీలు ఎక్కువైపోయినాయా? అది ఒక పేషన్గా మారిపోయిందా తల్లిదండ్రులకి? అది ఒక మోజుగా మారిపోయిందా? ఎలా మాట్లాడతారు మీరు? అలా ఎలా మాట్లాడతారన్నా? ఎంత ఇస్తే మాత్రం, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తే మాత్రం ఎలా ఎందుకన్నా మాట్లాడతారు? లేదు ఏదో పదవి కోసమో ఎమ్మెల్సీ అవుతారా మహా అయితే?
ఎమ్మెల్సీ అవుతారా మహా అయితే? లేదు. నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ ఇస్తారా మహా అయితే? మీరు చూడండి టికెట్లా. మీరు ఎమ్మెల్యేగా అయ్యారు, గెలిచారు, మంత్రిగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, ఇంకేమున్నాయి మీరు చూడటానికి? ఇంకేమున్నాయన్నా? మీరు చూడని పదవులా? మినిస్టర్గా కూడా చేశారు కదా. మరి ఎందుకన్నా అంత దిగజారిపోతారు? ఎందుకన్నా అంత దిగజారిపోతారు? వాళ్ళు ఇచ్చేటువంటి పైసలకి ఎందుకన్నా కక్కుర్తి పడతారు? మీ దగ్గర లేకపోతే కదా పైసలు. వాళ్ళు ఇచ్చే పదవులకి ఎందుకన్నా కక్కుర్తి పడతారు? మీరు అనుభవించకపోతే కదా పదవులు. సిగ్గుగా ఉందన్న మీరు మా కమ్యూనిటీలని చెప్పుకోవడానికి, మీరు మా ప్రజాప్రతినిధులని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందన్న. మా గురించి మాట్లాడినన్న, మా జీవితాలు బాగు చేయడం గురించి మాట్లాడినా, మా అంశాల గురించి మాట్లాడినా, మా జీవితాలు ఉద్ధరించడానికి కోసం మాట్లాడినన్నా. మిమ్మల్ని మా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నామన్న. గతంలో ఎన్నుకున్న వాళ్ళు మీరు అలాగే మాట్లాడి, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు అదే మాట్లాడి. ఏంటన్నా ఇది? ఎలా? ఇక పేదలు డాక్టర్లే అవ్వద్దా? సెటస్కోప్లు వేసుకోవద్దా? వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకోవద్దా? సూట్లు వేసుకోవద్దా? అప్రాన్లు వేసుకోవద్దా? గుండెల మీద సెటస్కోపులు పెట్టి చూశారు ఆ రైట్ వాళ్ళకే ఉందా ఏంటి? కోట్ల రూపాయలు సంపాదించినటువంటి బిడ్డలకే ఉందా ఏంటి గుండెల మీద సెటస్కోప్ పెట్టి టెస్ట్ చేసే హక్కు? పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలకు లేదా? అరే ఆయన హిస్టరీ మొత్తం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ మొత్తం తీసుకుంటే గతంలో 14 ఏళ్ళు, ఇప్పుడు కంప్లీట్ అయితే 5 ఏళ్ళు, మొత్తం 19 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తాడు ఆయన. ఈ టర్మ్ కంప్లీట్ అయితే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలేదు. 97 నుంచి చూశాను నేను లిస్టు. 97 దగ్గర నుంచి మొత్తం తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకే. నారాయణ గారికి ఇస్తారు మెడికల్ కాలేజీ, బాలకృష్ణ గారు అల్లుడు భరత్ గారికి ఇస్తారు, ఇంకా ఆయన బినామీలకు ఇస్తాడు. వాళ్ళకి ఇచ్చేది వాళ్ళ దగ్గర ఎలక్షన్ నుంచి ఫండ్స్ తీసుకునేది. ఒక్క ప్రభుత్వ కాలేజీ కట్టలేకపోయాడే. ఒక్కటి నిన్నగాక మొన్న వచ్చినటువంటి పిల్లోడు 17 కాలేజీలు తీసుకొచ్చాడు. 17 ఎవరు తేలేకపోయాయి? 17 తీసుకొచ్చి ఆల్రెడీ 5 క్లాసులు జరుగుతున్నాయి. వాటిల్లో మిగతా ప్రాసెస్లో ఉన్నాయి. ఒకటి ఈ దశలో, ఒకటి ఆ దశలో ప్రాసెస్లో ఉన్నాయి. పూర్తి చేయండి మీరు. అవి పూర్తి చేయడం పక్కన పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటా మేము చేయలేమని చెప్తుంటారే. ప్రైవేట్ వాళ్ళు అయితే స్పీడ్గా కడతారంటున్నారే. ఇన్ని లక్షల మంది ఉద్యోగస్తులు, ఇన్ని లక్షల కోట్లు, 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, ఇంత యంత్రాంగం ఉన్నటువంటి గవర్నమెంట్ కట్టలేదంట. ఎందుకు సార్ మీకు ప్రభుత్వాలు? ఎందుకు సార్ మీకు ముఖ్యమంత్రి పదవులు? అరే ఆఫ్టర్ ఆల్ మెడికల్ కాలేజీల కట్టడంలో అమరావతిలో రాజధాని కడతారా? మేము నమ్మాలనా? ఎందుకు సార్ మా చెవుల్లో ఇంకా పూలు పెడతారు? మీరు అమ్ముకుంటూ దానికి దళిత సంఘాల నాయకుల్ని, దళిత ప్రజాప్రతినిధుల్ని అడ్డం పెడతారా? అంటే వీళ్ళని ఎవరన్నా మాట్లాడాలంటే డొక్క మాణిక్యవర ప్రసాద్ గారిని అన్నారు, ఆయన దళితుడు మాదిక్ కాబట్టి ఆయన అనేశారు. లేదా గిరీష్మ గారిని అన్నారు, ఆమె దళితులు మాల కాబట్టి ఆమెను అన్నారు. అసలు మా హోమ్ మినిస్టర్ మా అనితమ్మకను మెడికల్ కాలేజీలకి ఏంటి సార్ సంబంధము? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు ఆవిడ చేత. మెడికల్ కాలేజీలు అమ్మడం నిర్ణయం తీసుకున్న వెంటనే పవర్ పాయింట్ ఇప్పించారు. ఏంటి సార్ సంబంధము? మా అనితమ్మకి ఇచ్చింది ఏం సార్? మీరు హోంశాఖ మంత్రి ఇచ్చారు. ఆ హోంశాఖ మంత్రిలో కనీసం హోం గార్డులన్నా స్వేచ్ఛగా బదిలీ చేసే అవకాశం ఆమెకు ఇస్తున్నారా? స్వేచ్ఛగా పని చేయనిస్తున్నారు. పని చేయనిస్తే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆవిడ, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అక్కడ మాట్లాడనివ్వకోకుండా, అక్కడ పూర్తిగా అధికారాలు ఆవిడకి ఇవ్వకోకుండా మీరు అధికారాలు ఇచ్చుంటే ఈ రోజుకి సుధాకర్ గారి హత్య ఏ విధంగా జరిగిందో తేట తెల్లమయ్యేది. అవి ఇవ్వకోకుండా ఏం సార్ మా అనితమ్మకను మెడికల్ కాలేజీలకు సంబంధము? ఎందుకు సార్ ఆవిడ చేత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు? అంటే దళితురాలు కాబట్టి ఎవరన్నా కామెంట్ చేసి అదిగో దళిత మంత్రిని అనేశారు. ఏం సార్ ఈ నాటకాలు? ఎన్నాళ్ళు ఆడతారు సార్? ఎన్నాళ్ళు సార్ మా జీవితాలను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తారు? మా మాటలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంటే, మా ఉపన్యాసాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంటే, చట్టసభల్లో మా చేత మాట్లాడించి రాజకీయాలు చేస్తుంటే, మా చేత నిరసనలు తెలియజేసి రాజకీయాలు చేస్తుంటే, ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడానికి మా సంఘాలను వాడుకొని రాజకీయాలు చేస్తుంటే, చివరికి మేము చస్తే మా శవాల మీద ఓట్లు ఏరుకుంటూ రాజకీయాలు చేస్తుంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఆత్మల మీద కూడా ఎందుకు సార్ ఈ రాజకీయాలు? చేతనైన రాజకీయాలు చేయండి సార్. మా జీవితాలతో ఎందుకు సార్? జగన్ను అడ్డుకోవాలంటే మీరు అడ్డుకోండి సార్. మా దళిత సంఘాలు ఎందుకు సార్? మీరు అడ్డుకోండి సార్. ప్రభుత్వం కదా సార్ మీరు. తప్పు సార్, తప్పు. ప్రజలు గమనిస్తున్నారు, దళిత సమాజం కూడా దీన్ని గమనిస్తుంది అనేటువంటి అంశాన్ని నేను అంటున్న 100% దోషులకు శిక్ష పడాలి. సుధాకర్ గారి హత్య ఏ విధంగా జరిగింది, లేదా సాధారణంగా మరణం జరిగిందా, ఆయన వల్ల జరిగింది, ఎవరు ఎక్కడ తేల్చండి. మీరు అధికారంలో ఉన్నారు, సిబిఐ వేయండి. ఎందుకు ఎట్టరాదు? వేయకోకుండా కాలేజీలు అమ్ముకుంటానికి దానికి ఏంటి సార్ సంబంధం? తప్పు సార్. మీ గురించి ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా విశ్లేషణ చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. మా నిజం మీడియా మాత్రం సూటిగా, తేటగా, నీటుగా, ఘాటుగా ఒక మాటను మాత్రం చెప్తుంది.
మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం అనేది పేద విద్యార్థులకి వైద్య విద్యని దూరం చేయడమే. పేదలకి ఆరోగ్యం అందకోకుండా ఆసుపత్రులని దూరం చేయడమే. 100% మేము దీనికి కట్టుబడి ఉంటాం. మా నిజం మీడియా పార్టీలకి నాయకులకి సంబంధం లేకుండా నిత్యము నిజాలనే మాట్లాడుతుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.